కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ అలాగే హోంశాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. 2024లో వైసీపీకి వచ్చిన సీట్లు 11, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎక్కడ కనిపించలేదు. సరే, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైనాట్ 175 అన్నాడు, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ఒక జట్టు అయితే మాకు కైవసం చేసుకోవడం జరిగింది. 11 మంది టీంతో అయితే ఆడతాడు. టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి ఒకటే మాట, జగన్ ఉంటే మనకి రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. నువ్వు సెంటిమెంట్స్ తో మనుషులే కాదు, కుక్కలు కూడా నడిపిస్తావు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గత ముందుంది ముసళ్ళ పండగ అని ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఆలోచించే స్థాయిలో లేరు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఎడమకాలి చిటికన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. ఏం కాదు, 10 మేము ముష్టేసాం అనుకోండి, గాడి కొడకలారా మీకు 10 ముష్టేసాం, ఆ 10తో బతకండి. పాపాలు పండినప్పుడు అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. 2034లో కానీ 2039లో కానీ మళ్ళా మేము తప్పకుండా అధికారంలోకి అయితే వస్తామని చెప్పి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని విషించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆస్తులు నష్టం చేస్తున్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం. చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టు. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి? తెలుసు కదా. కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు, మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. లోపలేం లేదు, డొల్లా చిటికలే